నల్గొండలో ప్రెస్ మీడియాతో మాట్లాడారు ఎంపీ ఈటెల రాజేందర్. దేశంలో మొట్టమొదటిసారిగా 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపి మూడోసారి ఆశీర్వదించమని చెప్పి కోరితే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 కంటే పూర్వం దాదాపుగా 70-75 తర్వాత 1970-75 తర్వాత 2014 వరకు కూడా సంకీర్ణ రాజకీయాలు తప్ప, ఏ పార్టీల్లో ఆ పార్టీకి గుంజుడు తప్ప, ప్రభుత్వాలలో పనిచేసే మంత్రులనే స్వయంగా జైలు పాలైన చరిత్ర తప్ప, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం దేశమే మొదలు తదుపరి మాత్రమే పార్టీ అని చెప్పేటువంటి మా మూల సిద్ధాంతం అయితే ఉందో, దేశంలో జరుగుతున్నటువంటి స్కాములు కావచ్చు, నేరాలు ఘోరాలు కావచ్చు, అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరుద్యోగ సమస్య విలేతాండం చేస్తున్నటువంటి సందర్భంలో దీని నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి, గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి మూడోసారి కూడా మోడీ గారే మళ్ళీ ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్, గుజరాత్ తరహా అభివృద్ధి దేశానికి రావాల్సిన అక్కర ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలలో పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని 2013లో ప్రచారం మొదలు పెడితే 2014లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది. అందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 276 సీట్లు గెలుచుకున్నది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారు తన కర్తవ్యం ఏందో,